రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, అందరితో మా పని అయిపోలే. ఈ తెలంగాణ గడ్డ మీద భూమి ఉన్నంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మీ ఆస్తులు ధ్వంసంగా కూడా కాపాడేది బీఆర్ఎస్ పార్టీ ఒకటే. మీకు అండగా ఉండే పార్టీ ఈరోజు ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా పేదల ప్రజలు వెంబడి ఉంటారని చెప్పి మరొకసారి రుజువు చేసింది. ఈరోజు తెలంగాణ 4 పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క పట్టణం మేరకు వచ్చిందా? రాలే. మీ ఎమ్మెల్యే వచ్చిందా? మీ ఎమ్మెల్యే మీ దగ్గరికి రాలే. ఆ ఎమ్మెల్యే ఎటు కాకుండా అయిండు, గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేయండు, కాంగ్రెస్ పార్టీ కలిసితే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేయండు, ఆఖరికి ఓట్లేసిన ప్రజలకు కూడా కాకుండా వేయండి. ఈరోజు ఎందుకయ్యా ప్రకాష్ గౌడ్ సాబ్ 4 సార్లు గెలిపించారు. ఇక ఉన్నంత బీసీ బిడ్డలే, ఇక ఉన్నంత మైనార్టీ బిడ్డలే. నీకు ఓట్లేసి గెలిపించే కర్మానికి నువ్వు ఇంట్లో వండుకుంటావు. రా, నీకు ఆ పదవి ఎందుకే? రా, ప్రజల మధ్య ఉండు, 10 రిజైన్ చేయి, ప్రజల మధ్య ఉండు, ఇది ప్రజలకు అండగా ఉండు. కాంగ్రెస్ పార్టీ ఉంటివి, అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీకి పోయినవి, మరి అభివృద్ధి జరుగుతలేద్దా? మర్రా, ప్రజలకు అండగా ఉండు. నీకు ప్రజలు ఇచ్చిన ఆ పదవి ఉంటేంది, లేకుంటేంది. ఈరోజు సోదరులారా, చాలా బాధగా ఉన్నది ఒకరు మాట్లాడుతుంటే. దేశాన్ని కాపాలగా ఉన్న ఫౌజీ భార్య వచ్చి నేను దేశాన్ని కాపాడుతున్నా భర్త నా ఇల్లును కాపాడమని చెప్పంటే చాలా బాధ కలుగుతుంది. గర్భిణీ స్త్రీ కూడా బాధపడుతున్నది. మేము ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, వీళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఒకటే సూటిగా అడుగుతున్నాం. మేము ఎందుకోసం చేస్తున్నాం ఈ సుధరీకరణ? అన్నారు మీరు థేమ్స్ నది, నేను థేమ్స్ నదికి వెళ్ళాను అన్నారు. మీరు సౌత్ కొరియా సియోల్ అన్నారు, సియోల్ కూడా వెళ్ళొచ్చు. నేను కరీంనగర్లో మానేరు కోసం వెళ్ళాము. కానీ ఏ రోజు కూడా ఏ ప్రభుత్వ గుణంగా ఒక్క ఇల్లు ఊలగొట్టకుండా ఈరోజు ఆ థేమ్స్ నది సుందరికి చేశారు. ఎక్కడో సియోలో కూడా నడి బజార్లో ఉంటుంది, ఎక్కడ ఒక ఇల్లు ఊలగొట్టలే. మీరు ఇల్లు కొట్టడానికి కారణం ఏంటి అంటున్నాం. మొన్ననే మీరు ప్రపంచ బ్యాంకుకి వెళ్ళారు, వాళ్ళు నిధులు ఇవ్వాలంటే మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలంటారు. వారి నిధుల కోసం మీరు ఈరోజు పేద ప్రజలు ల్యాండ్ తీసుకుంటారా? మరి తీసుకొని ఏం చేస్తారు? ప్రజలంతా ఒకటే అడుగుతున్నారు. మీరు తీసుకొని మీరు ఏం చేస్తారు? మళ్ళీ అమ్యూజింగ్ పార్క్ కడతారు కదా, వాటర్ ఫౌంటైన్ కడతారు కదా, మరి బఫర్ జోన్ అదే కన్స్ట్రక్షన్ దాన్ని ఎవరెచ్చి కూడా కొడతారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నేను సూటిగా ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గ పక్షాలు అడుగుతున్నాం, ఇలాంటి మానుకోండి. పేదల ఉసురు తలగకూడదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, మా పార్టీ ఈ భూమి మీద పేద ప్రజలు కష్టపడుతుంటే ముందుండే పార్టీ మా పార్టీ. మేమందరం కూడా 24 గంటలకు అండగా ఉంటాము. అధైర్యపడకండి, ఎవరు కూడా అధైర్యపడకుండే మేము మీ వెంట ఉంటా అని చెప్పి మరొక చెప్పుకుంటూ, మా పార్టీ డెఫినెట్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము వెనుకపోతున్నాం మార్కింగ్ చేయమని. మళ్ళీ తదుపరి చర్య తీసుకుంటే మొత్తం ఎమ్మెల్యే టీం అందరం వచ్చి ఈరోజు మీకు అండగా ఉంటామని చెప్పుకుని మరొక చేసుకుంటాం. మీ అందరూ కూడా జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ